సేవియర్ జీసస్ దైవ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును మరి ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడానికై మనము బైబిల్ను ఆది కాండం నుంచి అధ్యయనం చేయడం ప్రారంభించాం. సో ఆది కాండాన్ని మనము రెండు భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, బిగినింగ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ. అది 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూస్తాం. రెండవ భాగము వచ్చేసి దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము, అనగా గాడ్స్ ఎలక్టెడ్ పెట్రియార్కల్ పీరియడ్. 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. అయితే ఈ రెండవ భాగంలో మరి నలుగురు పితృస్వాములు మనకు బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో కనబడతారు. మొట్టమొదటి పితృస్వామి అబ్రహాము, ఫాలోడ్ బై ఇస్సాకు, యాకోబు మరియు యోసేపులు. సో అబ్రహాం గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. అబ్రహాం గురించి మనకు 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాం గురించి మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే మనము అబ్రహాంను దేవుడు పిలుచుకున్నాడని, ఊరు అనే కల్దీలు ప్రాంతంలో నుండి పిలుచుకొని విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును దేవుడు కనానుకు పిలిచాడని, వాగ్దానములు ఇచ్చాడని, మరియు ఆయనతో నిబంధనలు చేసుకున్నాడని, ఆయన ఒక గొప్ప జాతిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి కరువు పరిస్థితులను బట్టి అబ్రహాము మరి ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం చూసాం. ఐగుప్తు నుంచి మరలా తిరిగి కనానులో బేతేల్ అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క సేవకులకు, లోతు యొక్క సేవకులకు మధ్య కలహం వస్తుంది. కలహం వచ్చినప్పుడు లోతు అబ్రహామును విడిచి మరి సొదొమ గొమొరా అనగా యోర్దాను నదీ తీర ప్రాంతము చక్కగా ఉండడాన్ని బట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క సొదొమ గొమొరాల మీద నలుగురు శత్రు రాజులు దాడి చేసి మరి ఆ యొక్క సొదొమ గొమొరా పట్టణస్థులను, వారి మధ్య ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని కూడా వారు పట్టుకొని బందీలుగా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ విషయం అబ్రహాము తెలిసి అబ్రహాము తన ఇంట అలవరిచిన 318 మందిని వెంట పెట్టుకుని పోయి యుద్ధము చేసి వారిని ఓడించి లోతు కుటుంబాన్ని విడిపించి సమస్తమును తిరిగి తీసుకొని వస్తాడు. మెల్కీజెదెక్ అనేటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడు అబ్రహామును కలిసి అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తాడు. మరియు అబ్రహాము 10వ వంతు మెల్కీజెదెక్కి ఇస్తాడు. ఆ తర్వాత మరి దేవుడు అబ్రహాముతో మరి చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలను, నిబంధనలను మరలా జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత 16వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే అబ్రహాము సారా మాట విని హాగర్ వివాహం చేసుకునగా ఇస్మాయేలు వారి కుమారుడుగా పుడతాడు. ఇంకా 17, 18 అధ్యాయంలో మనం ఇప్పుడు మనకు షేర్ చేసిన రీతిగా మరి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి నిబంధనలను, వాగ్దానాలను స్థిరపరుస్తాడు, నిశ్చయపరిచి వారికి సున్నతి అనేటువంటి ఒక నియమాన్ని పెడతాడు, ఒక నిబంధనను పెడతాడు. అబ్రహాము పేరు అబ్రహాముగా పేరు మారుస్తాడు, సారాయిని సారాగా పేరు మారుస్తాడు. ఆ తర్వాత 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క అధ్యాయంలో మరలా దేవుడు తన యొక్క వాగ్దానాలను, నిబంధనలు స్థిరపరిచి అబ్రహాముకు అష్యూర్గా పక్కాగా చెప్తాడు, ఇస్సాకు అనే కుమారుని పుట్టబోతున్నాడు, అతను నీ వారసుడు అవుతాడు అని ఇద్దరికీ చెప్తాడు. అబ్రహాంకి, సారాకు చెప్తాడు. ఆ తర్వాత సొదొమ గొమొరల యొక్క పాపము పెరిగిపోయినదని, సొదొమ గొమొరాల మీదకు నేను తీర్పుని తీసుకురాబోతున్నానని దేవుడు అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము మరి లోతును బట్టి దేవుని దగ్గర వేడుకుంటాడు, ప్రభువా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నాయలా, మరి ఆ యొక్క దుష్టులతో కూడా వారిని నశింప చేయదువా? అలాగున మాట్లాడుతూ ఒకవేళ 10 మంది ఉన్నా కూడా 10 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని నాశనం చేయదువా అని అంటాడు. దేవుడు అంటాడు, నేను 10 మంది నీతిమంతులు ఉన్నా నాశనం చేయను అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. లోతు ఒకే ఒక్కడు
నీతిమంతుడుగా ఆ పట్టణంలో కనబడుతూ ఉన్నాడు. కనుక దేవుడు 19వ అధ్యాయంలో ఆ పట్టణం మీదకు ఒక గొప్ప తీర్పును మరి తీసుకొస్తాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ సొడొమ్ అండ్ గొమొర్రా, జెనసిస్ చాప్టర్ 19. ఈ యొక్క అధ్యాయంలో మనకు ప్రారంభముగా మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు లోతు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయం మనకు కనబడుతుంది. ఆ తర్వాత మరి సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి దుష్టులు, పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా దేవదూతలతో పాపము చేయాలని వారు ఆశపడి లోతు గృహం చుట్టుముడతారు. ఆ తర్వాత మరి దేవదూతలు లోతును ఆయన కుటుంబాన్ని రక్షిస్తారు. ఆ తర్వాత పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి అగ్ని గంధకముల వర్షము గొమొర్రా మీద కురిసి గొమొర్రా పట్టణము బూడిదైపోతుంది, భస్మం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఆ విషయాలు మనకు కనబడతాయి. చివరిగా 19వ అధ్యాయంలో లోతు ఇద్దరు కుమార్తెలు తన తండ్రి అయిన లోతుకు మరి ద్రాక్షారసం ఇచ్చి మొత్తిచ్చి మరి తన తండ్రితోనే పాపము చేసి మరి 2 దేశాలు వారి ద్వారా ఉత్పన్నమవుతాయి. ఈ విషయాన్ని మనం చూసుకుంటాం. సో క్లుప్తంగా ఈ యొక్క అధ్యాయం యొక్క సమ్మరీ ఏంటంటే ఈ 5 విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లోతు దేవదూతలను చూసి వారికి ఆతిథ్యం ఇస్తాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి దుష్టులు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మరి ఆ దేవదూతలతో పాపము చేయాలని ఆ యొక్క లోతు యొక్క గృహాన్ని చుట్టుముడతారు. దేవదూతలు అప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడతారు. అగ్ని గంధకముల వర్షం సొదొమ గొమొర్రా మీదకి వచ్చి కురిసి ఆ పట్టణంలో నాశనం అయిపోతే, కాలి బూడిదైపోతే, అందరూ చనిపోతారు. జంతువులు, పక్షులు, మరి వారికి ఉన్న సమస్తము ఏమీ మిగలదు. ఆ తర్వాత లోతు ఇద్దరు కుమార్తెలు పాపము చేస్తారు. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ చాప్టర్ 19, దట్ ఈస్ గాడ్ అండ్ సొడొమ్ అండ్ గొమొర్రా. సో మొట్టమొదటి విషయానికి వస్తే లోతు మరి ఒక మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దీనికంటే ముందు మరి 18వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తి గురించి మనం చూసుకున్నాం. ఆయన దూరం నుంచి మరి 3 వ్యక్తులను చూసి వారి దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి సాగిలపడి మరి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వారిని రిక్వెస్ట్ చేసి వారిని మీరు యొక్క మస్తకి వృక్షం కింద ఉండండి, నేను మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను, భోజనం తీసుకొస్తాను, మీరు కొంచెం భోజనం చేసి సేద తీర్చుకొని బలం పొందుకొని మీరు వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేస్తారు. అదే అబ్రహాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇచ్చే విషయంలో మరి లోతు కూడా అబ్రహాముతో సమానముగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. జెనసిస్ చాప్టర్ 19 verse 1 to 3. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదురమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఎగ్జాక్ట్ గా మనం గమనించినట్లయితే 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మరి 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలతో సరితూగుతాయి. ఎగ్జాక్ట్ గా సిమిలారిటీ మనకు కనబడుతుంది. 18వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఏమో అబ్రహాము, 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు. వీరిద్దరిలో కూడా మరి ఒక గొప్ప ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణాన్ని మనం చూస్తాం. దేవదూతలను దూరం నుంచి చూశాడు, గౌని యొద్ద కూర్చున్నాడు. చూడగానే దేవదూతలను గుర్తుపట్టాడు. అబ్రహాము దేవుని మరియు ఇద్దరు దేవదూతలు ముగ్గురిని గుర్తుపట్టిన రీతిగా ఇక్కడ లోతు కూడా దేవుని బిడ్డలను మరి దేవదూతలను గుర్తుపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ సైన్ ఆఫ్ ఏ గుడ్ క్రిస్టియన్, దట్ he know his master, he know his master's angels.
మరి ఒక మంచి క్రైస్తవుని యొక్క గుణం ఏంటంటే దేవుని యొక్క దాసులను, దేవుని యొక్క దూతలను, దేవుని యొక్క బిడ్డలను గుర్తుపడతాడు. గుర్తుపట్టి వారిని గౌరవిస్తాడు, వారిని ఘనపరుస్తాడు. ఈయన కూడా పైకి లేచాడు, లేచి వారి దగ్గరికి వెళ్ళాడు, వారికి నమస్కారం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజ్ అప్ అండ్ బౌ డౌన్ టు ది ఏంజిల్స్ ఆఫ్ గాడ్. చూడండి, ఇంగ్లీష్ లో బౌ డౌన్ అని రాయబడి ఉన్నది. మరి అక్కడ కూడా అబ్రహాం కూడా అలాగనే చేశారు. ఆ తర్వాత ఏమంటున్నాడు, అయ్యా రండి, ప్రొద్దుగుంకినది, మా ఇంట్లో సేద తీరండి అని మరి చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, మేము రాము, ఇక పట్టణ వీధుల్లోనే మేము ఉంటాము అని అన్నప్పుడు వారు ఆయన అలా ఉండవద్దు మీరు, ఈ పట్టణము మంచి పట్టణం కాదు, ఈ పట్టణము చాలా దుర్మార్గమైనటువంటి పట్టణము, ఇది చాలా భయంకరమైనటువంటి పట్టణము, కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా ఇంటికి వచ్చేసేయండి అని వారిని బలవంత పెట్టినప్పుడు అప్పుడు వారు మరి ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లోతు అనేటువంటి వ్యక్తి గౌని యొద్ద కూర్చొని ఉంటున్నాడు, గేటు యొద్ద కూర్చొని ఉంటున్నాడు. గేటు వద్ద ఎవరు కూర్చుంటారు? మామూలుగా ఆ యొక్క పట్టణపు పెద్దలు కూర్చుంటారు. అక్కడ కూర్చొని ఎవరైనా వస్తే మంచి చెడులు మాట్లాడడము, వారికి ఏమైనా న్యాయం తీర్చటము, వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం చేస్తారు. సో అలాగనే ఇక్కడ లోతు కూడా ఒక న్యాయాధిపతిగా మరి ఆ గుమ్మం దగ్గర, ద్వారం యొద్ద, ఆ గేట్ దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తాం. సో మొదటి 3 వచనాల్లో అబ్రహాము మరి సొదొమ గొమొర్రా ప్రజల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆయన నేర్చుకున్నటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం మాత్రము ఆయనలో పుష్కలంగా ఉన్నది, అబ్రహాంతో సమానంగా ఉన్నదని మనము నేర్చుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఈయన ఎందుకు తన ఇంటికి వారిని రమ్మంటున్నాడనంటే, ఇది చాలా పాపభూయిష్టమైనటువంటి పట్టణము, పాపముతో కూడుకున్నటువంటి పట్టణము, ఈ యొక్క వీధుల్లో సురక్షితము కాదు అని ఆయన వారికి చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ విషయానికి మనకు వచ్చినట్లయితే, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు, పిల్లలు మొదలుకొని మరి పెద్దవారు కూడా ఏం చేశారు, ఆ యొక్క లోతు గృహము చుట్టూ ముట్టారు. వారు తెలుసుకున్న ఈ పట్టణంలోనికి ఇద్దరు మరి అందమైనటువంటి వ్యక్తులు, మరి చాలా హ్యాండ్సమ్ పీపుల్ వచ్చారు, మరి వారు లోతు యొక్క గృహంలోనికి వెళ్ళారు అని తెలుసుకొని వారు నలుదిక్కుల నుండి కూడి వచ్చి, ఎవరు వచ్చారంటే పిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు అందరూ వచ్చారు. వచ్చి ఏమంటున్నారు, లోతు, మేము వారిని కూడినట్లుగా వారిని మా యొద్దకు తీసుకురా, వెలుపలికి తీసుకురా, మేము వారితో శయనిస్తాం, వారితో మేము ఆనందిస్తాం, వారితో పాపం చేస్తామని మరి పలుకుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఆ యొక్క పట్టణము గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆ యొక్క పట్టణం గురించి మనం చదువుకున్నాం. 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మరి ఒక సొదొమ గొమొర్రా పట్టణస్థుల గురించి, వారి గుణగణాల గురించి, వారి స్వభావం గురించి అక్కడ రాయబడి ఉంది. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు దుష్టులను, వారు బహుపాపులనై ఉన్నారు. వారి పాపం ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళిపోతా ఉన్నది, దేవుని యొద్దకు వెళ్ళిపోతా ఉన్నది. మరి వారి భూమి మీద ఉండటము, వారు సరైన వారి భూమి మీద ఉండకూడదు, వారి పాపము పండింది అని దేవుడు నిశ్చయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఒకసారి చూసుకుందాం. జేమ్స్ చాప్టర్ 4:4. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో లోతు ఆ పట్టణానికి వచ్చే ముందు ఆ పట్టణ ప్రజల యొక్క వారి బ్రతుకు, వారి విధానము, వారి గుణగణాలు, వారి స్వభావం తెలియదు. లోతుకు ఓన్లీ ఒకటే తెలిసింది, ఏంటంటే మరి ఆ యొక్క యోర్దాను నదీ తీర ప్రాంతం అంతా కూడా యెహోవా పట్టణం వలె ఉంది, ఐగుప్తు వలె ఉన్నది మరి అని చెప్పేసి, యెహోవా తోట వలె ఉంది అని చెప్పేసి అక్కడికి వస్తారు. మరి వచ్చిన తర్వాత తెలిసింది కదా,
వచ్చిన తర్వాత వాళ్ళని చూశాడు కదా, వారి మధ్య నివసిస్తున్నప్పుడు వారి గుణగణాలన్నీ తెలిసిపోయినాయి కదా, వారు దుష్టులని బహుపాపులని తెలిసిపోయిన తర్వాత మరి అక్కడ ఎందుకున్నాడు? లోతు అక్కడ ఉండకూడదు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, మరి మనము ఈ లోకముతో స్నేహము చేయకూడదు, దుష్టులతో స్నేహం చేయకూడదు, పాపములో మనం బ్రతకూడదు, పాపములో మనం ఉండకూడదు, పాపపు వాతావరణంలో మనం ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 1 and 2. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదము. సో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? So shall we continue to commit sin? Shall we live among the people who commit sin? No. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. పాపములో మనం ఎలాగూ జీవింతుము? పాప విషయమై చనిపోయాం, పవిత్రపరచబడ్డాం, నూతనపరచబడ్డాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం. సో పాపుల మధ్య మనం నివసించకూడదు, పాపములో మనం నివసించకూడదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, సామ్స్ చాప్టర్ 1 వర్స్ 1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సో చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి ఈ 3 లోతు చేశాడా లేదా? చేశాడు. ఆ గౌని యొద్ద కూర్చున్నాడు, అక్కడ అందరూ దుష్టులే, పాపులే, సొదొమ పట్టణస్థులే. రెండవది, మరి వారి మార్గం వెళ్తా ఉన్నాడు, మరియు వారి ఆలోచన చొప్పున ఆయన ప్రభావితం చేయబడతా ఉన్నాడు. ఆయన వాళ్ళ ఆలోచన చేయకపోయినప్పటికీ కూడా వారి చేత ప్రభావితం చేయబడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ద స్టాచ్యూట్స్ వాట్ గాడ్ హస్ గివెన్ us. These are the spiritual standards what God has kept for us. We should never ever compromise from these standards. We should not have fellowship with the worldly people. We should not walk according to their thoughts, and we should not stand in the path of sinners, and we should not sit in the seat of the scornful. కానీ లోతు 3 చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపుని కూడా మనం చూసినట్లయితే పాపం అక్కడ ఉన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? యోసేపు పాపమును విడిచిపెట్టి పారిపోయాడు, పరిత్యజించాడు. He ran away from the source of sin. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, మరి దానియేలు వారు ఆ యొక్క ప్రతిమకు మొక్కమన్నప్పుడు మరి వారు ఏం చేశారు? మేము మొక్కమన్నారు. Although they lived among the people of Babylon, but they did not yield to them. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో కూడా మన దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం దేవుడు విలువపెట్టి పనుబడిన దేవుని సొత్తు కాబట్టి మనము దేవుని కొరకు మనం బ్రతకాలి. పాపుల ఆలోచన చొప్పున కానీ, దుష్టుల ఆలోచన చొప్పున కానీ, పాపుల మార్గమును కానీ, అపహాసకులు కూర్చుని చోట మనం కూర్చోకూడదు. అయితే మరి లోతు ఏమంటున్నాడు? వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. వారు వచ్చి చుట్టూ మోహరించినప్పుడు లోతు బయటికి వచ్చి వారితో సంభాషిస్తా ఉన్నాడు. అయ్యా, మరి 8వ వచనం, 8-9 వచనాలు, 8-9 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 8-9 వచనం. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సిలువైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చారని, వారిని మీ మనసుకు వచ్చినట్టు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నువ్వు అవతలికి పోమనిది. మరియు వారు వీడు కూడా మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాక
వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేద్దామని చెప్పి లోతు ఆ మనుషుని మీద దుమిగా పడి తలుపులు పగలగొట్టడానికి సమీపించిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే మూర్ఖులు, దుష్టులు, మరి పాపులు, భయంకరమైనటువంటి పాపులు ఎవరు మాట వినరు. వారికి సత్యం బోధపడదు. అందుకని అలాంటి వారి మధ్య మనం నివసింపకూడదు. అలాంటి వారితో మనం వాగ్వాదానికి పోకూడదు. వారు వచ్చారు, చుట్టుముట్టారు. మరి మరి లోతు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా అన్నలారా, వారు మా ఇంటికి వచ్చి ఉన్నారు, వారు అతిథులు, కాబట్టి మీరు ఎలాగ చేయటం మంచిది కాదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే నా 2 కుమార్తెలను మీకు ఇస్తాను, మరి వారిని ఇష్టం వచ్చినట్టు చేయండి, అయితే అతిథులను మాత్రము మీరు ఏమి చేయకూడదని విన్నవించుకుంటే వారు వినరు. వారేమంటారు, ఈయన మన మధ్య న్యాయాధిపతిగా ఉన్నాడు, ఈయన పరదేశి కదా, మరి ఈయన మనకు తీర్పు తీరుస్తాడు, ఈయన మనకు చెప్పేది ఏంటి, ఈయనకి ఎక్కువ కీడు చేద్దామని చెప్పేసి లోతుని వారు మరి పట్టుకొని లోతునే వారు దాడి చేయాలని చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూర్ఖులు దేవుని యొక్క వాక్యంను వారు వినరు. మరి వారికి దేవుని గూర్చిన వాక్యం వెరితనంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల కనుక అలాంటి వారితో సహవాసం చేయకూడదు. మరియు అలాంటి వారితో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. సో అలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, దేవదూతలు లోపల నుంచి గమనిస్తూ ఉన్నారు. గమనించి వారు ఏం చేశారంటే లోతుని చేయి పట్టుకొని లోపలికి లాగి డోర్ మూసేసేసారు. డోర్ మూసేసి లోతును కాపాడారు. లోతును కాపాడి ఆ తర్వాత ఏం చేశారంటే ఆ యవనస్తులకు, ఆ పిల్లలకు, ఆ పెద్దలకు, ఆ కామాతురతతో, దుష్టత్వంతో, శరీరాశతో, నేత్రాశతో నిండి ఉన్నటువంటి ఆ భ్రష్టులకు వారి కండ్లకు గురుడితనం కలుగజేశారు, మాంద్యం కలుగజేసేసారు. కలుగు చేసినప్పుడు వారు ఒకరినొకరు కనుగొనలేకపోయారు. ఆ తర్వాత డోర్ ఎక్కడుందో కనుగొనలేకపోయారు. 11వ వచనం. అప్పుడు వారు పెన్నులు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి గురుడితనము కలుగు చేసినందువలన వారు ఆ ద్వారమును కనుగొనలేక అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. అప్పుడు దేవదూతలు లోతుతో చెప్పారు, లోత్ హరియప్, టేక్ ఆల్ వాట్ యు హ్యావ్. నీ కుటుంబాన్ని, ఇంకా నీకు ఎవరైనా పట్టణంలో నీకు తెలిసిన వారు ఉంటే వారిని రక్షించాలనుకుంటే వారిని తీసుకొని రా. వారిని పట్టణం గౌని వెలుపలకు తీసుకొని రా. అర్జెంట్, డో నాట్ డిలే, అండ్ ద డే ఈస్ గోయింగ్ టు బ్రేక్. Once the day breaks, then the rain come upon this city. Sodom and Gomorrah, rain of fire and brimstone. కాబట్టి తొందరపడు, ఆలస్యం చేయొద్దని చెప్పారు. అప్పుడు మరి లోతేమో, అయ్యా నాకిద్దరు మరి అల్లుళ్ళు కాబోయేటువంటి వారు ఉన్నారు, వుడ్ బి సన్ ఇన్ లాస్, వారి దగ్గరికి వెళ్ళి నేను వారికి చెప్పొస్తానని వెళ్తాడు. వారికి చెప్తే వారేమంటారు, వారు నవ్వుతారు, హేళన చేస్తారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి పట్టణంలో ఉంటున్నాం, మేము రాయల్ లైఫ్ జీవిస్తూ ఉన్నాం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ ఉన్నాం, ఎప్పుడు మేము ఇలాంటివి వెళ్ళలేదు, ఎప్పుడు ఇలాంటివి చూడలేదే, పోవయ్యా నువ్వు మమ్మల్ని మాకు చెప్పడానికి ఏదో వచ్చావు అన్నట్లుగా వారు హేళన చేసి ఆయన మాట లక్ష్య పెట్టరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు లోతు వస్తాడు. వచ్చినటువంటి లోతు మరి ఆయన త్వరపడతాడంటే త్వరపడడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవదూతలు ఏమంటున్నారు, 15వ వచనం. తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరబెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అక్కడ వాడేమంటున్నారు, నువ్వు త్వరగా తీసుకుంటా, త్వరపెట్టి లెమ్ము అని చెప్తా ఉన్నారు. అయితే లోతు ఏం చేస్తున్నాడంటే తడవు చేస్తా ఉన్నాడు. మెల్లగా బయలుదేరుతా ఉన్నాడు. లోట్ లింగర్డ్ అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లోతు ఆ పట్టణంలో ఉండి వారి స్వభావం అలవర్చుకొని వారి వలె ఒకరిలాగా ఉన్నాడు. అగ్ని గంధకముల వర్షం రాబోతా ఉంది. ఉదయకాలం అయితే
అగ్ని గంధకంలో వర్షం వస్తుంది, పట్టణం అంతా కాలిపోద్ది, భస్మం అయిపోద్ది, లోతు కుటుంబం కూడా నశించిపోతుంది. కానీ దాని తీవ్రతను గ్రహించలేకున్నాడు. అంటే లోతు యొక్క మనస్సాక్షి కూడా మొద్దుబారిపోయింది, లోతు యొక్క మనసు కూడా కఠినమైపోయింది, లోతు యొక్క మనసు దేవుని వాక్కుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మరి అలాంటి సహవాసంలో మనం ఉంటే, అలాంటి లోకంలో మనం ఉంటే, దుష్టుల మధ్య మనం ఉంటే, దినము మొదలుకొని దినము ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అలాంటి వారిని మనం చూస్తూ, అలాంటి వారి మాటలు మనం వింటూ, అలాంటి వారితో సహవాసం చేస్తూ, వారి మధ్య కనుక మనం ఉన్నట్లయితే మన యొక్క కాన్సైన్స్, మన యొక్క మనస్సాక్షి వాత వేయబడిపోతుంది. మనం రెస్పాండ్ అవ్వలేం, మనము తీవ్రతను గ్రహించలేం, దేవుని స్వరాన్ని మనం మరి వినలేం, దాన్ని వెంబడించలేం, దాన్ని పాటించలేం, దానికి విధేయులు అవ్వలేం. దట్స్ వాట్ హ్యాపెనింగ్ టు లోత్. లోత్ డిడ్ నాట్ వాంట్ టు come out of that city which is going to be burned into ashes. అయితే దేవదూతలు దేవుని ఆజ్ఞ మేరకు అబ్రహాము యొక్క మొరను విని వారు లోతు కుటుంబాన్ని, వారిద్దరు కుమార్తెలను, తన భార్యను చేయి పట్టుకొని వెంటనే ఆ పట్టణం నుంచి వెలుపలికి తీసుకొస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు తడవ చేస్తా ఉన్నప్పుడు వారు ఆయన్ని బయటికి తీసుకొచ్చేసారు. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయటికి తీసుకొచ్చి అంటున్నారు, లోతు నీ ప్రాణం నువ్వు కాపాడుకున్నట్లు ఇక్కడి నుంచి పారిపో, ఆ దూరంగా పర్వతాలు కనపడుతున్నాయి, ఆ పర్వతంలో పారిపోమని చెప్పారు. అయితే లోతు ఏమంటున్నాడు, లోతు ప్రభా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనికరపరిచి నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఆ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనము చేయను అని మరి నీ మనం అంగీకరించానని చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫస్ట్ లోట్ వాస్ లింగర్డ్ అండ్ హీ వాస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సిటీ, అండ్ సెకండ్లీ దేవుడు ఆ పర్వతంకి వెళ్ళమని చెప్తే అక్కడ నష్టం జరుగుద్దా? దేవుని దూతలే చెప్తే అక్కడ కీడు జరుగుద్దా? జరగదు కదా. అయితే లోతు మరలా తన సొంత ఆలోచన ఉపయోగించి నేను సేయూరుకి వెళ్తాను, ఈ దగ్గరలోనే గ్రామం ఉందని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని మనం కోల్పోతామో, తక్కువ అయిపోతుందో, అప్పుడు మనము దేవుని యొక్క మాటకు విధేయులు అవ్వలేము. మన యొక్క జ్ఞానమును, మన యొక్క తెలివిని ఉపయోగించి మనము ప్రయత్నిస్తూ ఉంటాం. సేయూరికి వెళ్తాను, చిన్న గ్రామం ఇక్కడే ఉంది అన్నప్పుడు మరి ఆ మనవుని కూడా దేవుడు అంగీకరిస్తాడు. అయితే ఆ సేయూరు నేను నాశనం చేయను, వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆ లోతు అక్కడికి వెళ్ళిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ విడిచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళను, ఈ పక్కన ఉన్న చిన్న సేయూరు పట్టణానికి వెళ్తాను అంటున్నాడు. సో అట్లా వెళ్ళమని చెప్పిన తర్వాత మరి లోతు యొక్క భార్య ఏం చేసిందంటే ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. చాప్టర్ 19:26, 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. సో అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమివ్వబడిందంటే మీరు వెనక్కి తిరిగి చూడకూడదు, మీరు ఇక్కడి నుంచి వేగరమే అతి వేగముగా మీ ప్రాణము దక్కించుకుంటకు పారిపోము. 17వ వచనంలో అంటున్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుక చూడకము అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి ఎవడేం చేసింది? దేవుడు చెప్పినటువంటి మాటను తిరస్కరించింది, నిర్లక్ష్యం చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యంను నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని యొక్క వాక్కును అలక్ష్యం చేయకూడదు.
ఈవిడ మనసంతా సొదొమ గుమ్మర పట్టణమైన ఉన్నది. ఆ సొదొమలో మరి ఈవిడ స్నేహితులు ఉండొచ్చు. ఆ సొదొమలో ఈవిడికి మరి ఒక టీం, ఒక సహోదరుల టీం ఉందేమో, దానికి ఈవిడ ఏమైనా నాయకత్వం వహిస్తా ఉన్నదో, లేకుంటే మరి అక్కడ మరి ఇంకా ఆవిడకి ఆ లోక ప్రేమ అనేటువంటిది పోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు వెనక్కి తిరిగొద్దని చెప్పినా కూడా వెనక్కి తిరిగి చూసింది. కనుకేమైంది? ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన భర్త అయినటువంటి లోతు వెనుకకు తిరిగి చూడలేదు, తన కుమార్తెలు వెనుకకు తిరిగి చూడలేదు. కానీ మరి లోతు యొక్క భార్య వెనుకకు తిరిగి చూసింది. అంటే దాని ఉద్దేశం, దాని అర్థం ఏంటంటే, లోతు దేవుని కంటే కూడా, దేవుని వాక్యం కంటే కూడా సొదొమ వంటి పాపభూయిష్టమైనటువంటి ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎక్కువగా ప్రేమించింది. వేర్ యువర్ ట్రెషర్ ఈస్, దేర్ యువర్ హార్ట్ ఆల్సో. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తాం. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. సో ఈవిడ ధనం అంతా కూడా అక్కడే ఉంది. అక్కడ ఆ ప్రజల మధ్య తిరుగుతా ఉంది. ఈవిడ ఆత్మ అంతా కూడా అక్కడే తిరుగుతూ ఉంది. శరీరం మాత్రమే బయటకు వచ్చినట్లున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. This is what we should learn from these scriptures. When God commands us not to commit sin, not to sit with the sinners, not to take the counsel of the ungodly, not to sit with the scornful, so we should not. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనం పాటించడానికి మనం ప్రయత్నించాలి. అవిధేయత చూపింది, తిరిగి లోకం వైపు చూసింది, ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాట్ ఏ సాడ్ థింగ్, వాట్ ఏ సాడ్ థింగ్. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం, ఎంత బాధాకరమైనటువంటి విషయము. ఆవిడ రక్షించబడింది, పట్టణం నుండి బయటకు కూడా వచ్చింది, అగ్ని గంధకములతో కాల్చబడిపోయేటువంటి పట్టణం నుంచి వెలుపల కూడా వచ్చింది. దేవదూతలు స్వయాన చేయి పట్టుకుని ఆవిడ బయటికి తీసుకొచ్చారు. రక్షింపబడిన తరువాత కూడా మరలా లోకం వైపు చూసి పాపంలో పడిపోవటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూతలతో కూడా ఉండి ఆవిడ తిరిగి మరలా అవిధేయత అనే పాపం చేసింది. లోకం వైపు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, తన జీవితాన్ని కడతీర్చింది, నాశనం చేసుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిన్ను నన్ను ఆయన రక్షించాడు. ఆయన విలువైన, ప్రశస్తమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తం చిందించి ఆయన మన పాపములను కడిగి మనల్ని నూతన సృష్టిగా చేశాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, యథార్థమంతులుగా చేశాడు. ఆ పాప కోపంలోని, మురికి కోపంలోని మనం వెలుపులకు తీశాడు. మరలా తిరిగి ఆ పాప కోపం వైపు మనం వెళ్ళకూడదు, లోకం వైపు మనం వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళితే ఉప్పు స్తంభం అయిపోతాం. మన శరీరం నశించిపోతుంది, మన ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇంకా లోకోపభూయిష్టమైనటువంటివి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఆలోచనలు మన హృదయంలో మెదులుతూ ఉన్నాయా? అవి మన మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నాయా? మనం గొప్ప ప్రమాదంలో ఉన్నట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, అగ్ని గంధకముల వర్షము సొదొమ గొమొర్రా మీద వచ్చింది. 24, 25 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయము 19వ అధ్యాయం 24, 25 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నినియు ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే సమస్తమును బూడిదైపోయాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తము బూడిదైపోయింది, నశించిపోయింది. దేవుడు లోతు కుటుంబాన్ని ఎందుకు రక్షించాడో తెలుసా? లోతు కుటుంబాన్ని ఎందుకు రక్షించాడంటే, అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి. 29వ వచనం.
29వ వచనం చదవండి అక్క. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతు నశించకుండా అతన్ని తప్పించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హియర్ వి సీ ఎ గ్రేట్ టెస్టిమనీ అబౌట్ అబ్రహాం. అబ్రహాం తన బంధువు అయినటువంటి లోతు నశింపుకున్నట్లు దేవుని దగ్గర ప్రార్థన చేశారు. మనం కూడా మన నశించిపోతున్నటువంటి మా బంధువులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క మరి స్నేహితులు, వారందరూ కూడా రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొత్తం బూడిదైపోయింది, భస్మం అయిపోయింది, కాలిపోయింది, ఏమీ లేదు అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆదికాండంలో మనం గమనించినట్లయితే నోహు కాలంలో జలప్రళయం వచ్చింది. అది మొట్టమొదటి తీర్పు. ఎందుకంటే ఆ సమయంలో కూడా ప్రజలు బహుదుష్టులుగాను పాపులుగాను భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. పెళ్లి చేసుకొంచు తినుచు త్రాగుచు మరి దేవుని లక్ష్య పెట్టక ఉన్నప్పుడు దేవుని ఉగ్రత జలప్రళయం రూపంలో వచ్చింది. ఇప్పుడు రెండవ తీర్పు సొదొమ గొమొర్రాల మీదకి వచ్చింది. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు కూడా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నారు. పురుష సంయోగులు, మరి శరీరాశ, నేత్రాశ, కామాతురతో నిండి ఉన్నటువంటి భ్రష్టులైనటువంటి ప్రజలు ఇక మీదటి భూమి మీద నివసించడానికి యోగ్యులు కాదని దేవుడు ఎంచి వారిని తీర్పు తీరుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇది మనకి దేవుని యొక్క ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, అనగా చివరి అంత్యకాలంలో దేవుడు తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క తీర్పు దినమునకు సాదృశ్యముగా ఉన్నది. వన్ డే God is going to come again and God is going to judge all the nations. God is going to give punishment to the people, and those who are not saved, they all will be put into the hellfire where the brimstone and fire is there. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి అగ్ని గంధకములు అది నరకమునకు సాదృశ్యము. దేవుడు యొక్క అగ్ని గంధకములు ఎక్కడి నుంచి వచ్చింది అంట? యెహోవా యొద్ద నుండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి కురిపించాడు. సో మరి రక్షణ పొందని వారికి వరకు మరి దేవుని యొక్క వాక్యం వింటూ మరలా వాక్యం అనేక మార్లు వింటూ మరి అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉంటూ లోకములో మరి పాపంలో మరి అన్యాయంలో, విగ్రహారాధనలో మరియు ఈ యొక్క లోక ఆశలతో నిండుకొని లోకంతో స్నేహం చేస్తూ ఒకవైపు భక్తిగా ఉంటున్నట్లుగానే ఉంటూ మరియు లోకంలో తిరుగులాడుచూ ఉన్నటువంటి వారి మీదకి దేవుడి తీర్పును తీసుకురానై ఉన్నాడు. వారి కొరకు ఆ యొక్క మండుచున్న అగ్నిగుండమును దేవుడు రెడీగా చేసి ఉంచాడు. అయితే రక్షింపబడినటువంటి నీవు నేను, దేవదూతలు ఎలాగైతే వారిని ఆ పట్టణంలోని చేయి పట్టుకొని వెలుపలికి లాగారో అలాగనే ఆ తీర్పు దినమందు మరి దేవదూతలను దేవుడు పంపిస్తాడు. వారందరూ మనల్ని అలాగనే పట్టుకొని మనల్ని ఆ యొక్క లోకం నుండి వేరు చేసి ఆ యొక్క మహిమ రాజ్యంలోనికి ప్రవేశించేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం గమనించినట్లయితే లోతు ఇద్దరు కుమార్తెలు ఏం చేస్తారంటే వారు ఘోరమైన పాపం చేస్తారు. ఎందుకు చేస్తారనంటే లోతు ఆ సేయూరు పట్టణంలో కూడా ఉండకుండా వారికి భయపడి ఒక గుహలో జీవిస్తారు. ఆ గుహలో ఉంటారు. మరి ఆ గుహలో ఎవరు ఉంటారు? లోతు యొక్క ఇద్దరు కుమార్తెలే. అప్పుడు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు అనుకుంటారు, 30వ వచనం 31వ వచనం 30-31 వచనాలు చదువుకుందాం. 30, 31, 32 ఈ 3 వచనాలు చదువుకుందాం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి చదవమంటారయ్యా? చదవండి. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వల్ల సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. చూడండి, మరి ఇద్దరు కూతుర్లు ఏమనుకున్నారు? గుహలో ఉన్నారు. చూడండి, లోతు సేయూరుకి వెళ్తానన్నాడు. మరి ఆ పట్టణంలోనికి వెళ్ళొచ్చు కదా. పట్టణంలోనికి వెళ్లకుండా మళ్ళా గుహలోకి వెళ్ళాడు. మరి గుహలో ఉన్నప్పుడు వారిద్దరు కూతుర్లు అనుకున్నారు, ఇది టిపికల్, అప్పటి వరకు వారు పవిత్రంగానే ఉన్నారు.
మరి వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ఏ పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు అని లోతే సాక్ష్యం చెప్తాడు. అయితే మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ ఇద్దరు కూతుర్లకు మరి ఒక ఆలోచన కలుగుతుంది, దురాలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దురాలోచన మరి సొదొమ గొమొర్రాల ఆలోచన, అక్కడ ఉన్నటువంటి ప్రజలను పోలిన ఆలోచన. చూడండి, మనం పాపము మధ్యలో జీవిస్తున్నప్పుడు, అపవిత్రుల మధ్యలో జీవిస్తున్నప్పుడు, దుష్టుల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు వారి ప్రభావం వెంటనే మన మీద కనబడకపోవచ్చు. వారి ప్రభావం వెంటనే మరి ఆ యొక్క లోతు భార్య మీద కనబడింది. కొంచెం సమయం తర్వాత లోతు యొక్క కుమార్తెల మీద కనబడింది. సో అది పాపమని వారికి తెలుసు, వారి తండ్రి చెప్పి ఉంటాడు. అయినా కూడా మరి వారు వాటినన్నిటినీ మర్చిపోయి, మరి మర్యాదలన్నిటినీ మర్చిపోయి, మరి లోతుకు మరి మత్తు తాగించి, ద్రాక్షారసం తాగించి ఆయనతోటి శయనిస్తారు. అలాగ శయనించినప్పుడు మొదటి కుమార్తెకు మోయాబు అనే కుమారుడు పుడతాడు. ఆయన మోయాబీలు తండ్రి మూల పురుషుడు. రెండో కుమార్తెకు అమ్మోన్ అనేటువంటి ఆయన పుడతారు. ఆయన అమ్మోనీయులకు తండ్రి. ఈ రెండు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరో తెలుసా? వారు మరి తృణీకరించబడిన వారు, వారు పాపంలో పుట్టినవారు. వారితో ఇజ్రాయేలులకు ఎలాంటి సాంగత్యము ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైనటువంటి పాపము లోతు కుటుంబం మీదకి వచ్చింది. గమనించారా? లోతు నీతిమంతుడిగానే ఉన్నాడు, కానీ లోతు భార్య ఏమైపోయింది? లోతు కుమార్తెలు ఏమైపోయారు? వారందరూ కూడా నశించిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి లోతుని గురించి మనం గమనించినట్లయితే లోతు అనేటువంటి ఆయన ఒక ఓడిపోయినటువంటి కుటుంబ యజమాని అని మనం అనుకోవచ్చు. కుటుంబ విషయంలో ఓడిపోయినటువంటి వ్యక్తి. దేవదూతలు లోతును కాపాడారు. అయితే పాపం విషయంలో లోతు ఉదాసీనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే చెప్తాను. మొట్టమొదటిగా యొర్దాను నదీ తీర ప్రాంతాన్ని చూశాడు. సొదొమ గొమొర్రా ప్రజలను చూశాడు. అది ఏదేను తోట వలెను, దేవుని తోట వలెను, ఐగుప్తు వలె మంచిగా నీరు పారేటువంటి ప్రాంతం, పచ్చిక బయలు ప్రాంతముగా ఉంది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల స్వభావం చూశాడు కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజల గుణగణాలు చూశాడు కదా, వారి విధానం చూశాడు కదా, వారిలో ఉన్న పాపాన్ని, దుష్టత్వాన్ని, కామతత్వం చూశాడు కదా. వెంటనే అక్కడి నుంచి వెలుగులకు వచ్చేయవలసింది. కానీ అక్కడికి వెళ్ళిపోయి తన ఇల్లు కట్టుకొని అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. రెండవది, అబ్రహాము మరి లోతును, లోతు కుటుంబాన్ని, లోతు సంపదనంతని శత్రువుల నుంచి కాపాడి తీసుకొచ్చాడు కదా. నలుగురు రాజులు సొదొమ గొమొర్రా మీద దాడి చేసి ఆ సొదొమ పట్టణస్తులను వారిదంతటిని కొల్లగొట్టి తీసుకొని పోయినప్పుడు అబ్రహాం వెళ్ళి కాపాడి తీసుకొచ్చాడు కదా. అప్పుడైనా లోతుకు ఆలోచన కలగాలి కదా, నేను ఇక్కడ సురక్షితం కాదు, ఇది పాప భూయిష్టమైనది, శత్రువులు కూడా వచ్చి దాడి చేస్తున్నారు, అబ్రహాం నన్ను కాపాడారు, నేను అబ్రహాం పక్కన ఉంటాను, అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాంకు కొంచెం దగ్గరలో ఉంటాను, కనానుకు వెళ్తాను అని అనుకోలేదు. నెంబర్ 2, సెకండ్ మిస్టేక్ అది. ఉదాసీనంగా ఉన్నాడు. మూడవది, దేవదూతలు వచ్చారు, అగ్ని గంధకున్న వర్షం రాబోతుంది అని అంటే ఆయన ఎలా ఉన్నాడు? నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాడు. హీ వాజ్ లింగరింగ్, హీ వాజ్ నాట్ అట్ ఆల్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సిటీ. నాలుగవదిగా, ఆ దూర ప్రాంతంలో ఉన్న పర్వతానికి వెళ్ళమంటే నేను వెళ్ళలేను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనస్సాక్షి మొద్దుబారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కుటుంబ విషయంలో ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన సాక్ష్యం పోయింది. తన అల్లుల్లో తన మాట వినలేదు. తన భార్య తన మాట వినలేదు, తిరిగి చూసింది. దేవుని మాట కూడా ఆవిడ వినలేదు. దేవుని చిత్తం నుండి తొలగిపోయినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకస్తుల మధ్యలో లోకస్తుడిగా బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఫ్రమ్ లోత్, we should be very, very careful, we should be watchful, and we should be vigilant not to do these mistakes what Lot has done. అయితే లోతు గురించి ఒక మంచి సాక్ష్యము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో మనకు కనబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో మనకు మంచి సాక్ష్యం అక్కడ లోతు గురించి కనబడుతుంది.
చదవండి 2వ అధ్యాయం 6-8 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసు నొప్పించుకొని వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడని ఇక్కడ దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. అంటే ఈయన శోధించబడుతున్నాడు కానీ ఈయన పడిపోలేదు, ఈయన లోబడలేదు. వాటినన్నిటిని కూడా మరి తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. అయితే తన సాక్ష్యాన్ని తను కాపాడుకున్నాడు. అంటే తన మట్టుకు తాను రక్షించబడ్డాడు, కానీ మరి తరువాత తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. తన కుమారులు తన భార్య తన కుమార్తెల విషయంలో ఆయన మరి తొలగిపోయినటువంటి వాడు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అది మారనిది, మార్పు చెందనిది. లోతు కాలంలో అయినా ఈ కాలంలోనైనా అది ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్న వాక్యము. కాబట్టి మరి మన జీవితంలో మనము దేవుని కొరకు సాక్షులంగా ఉండాలి. మొట్టమొదటిగా ఈ యొక్క 19వ అధ్యాయంలో ఒక హాస్పిటాలిటీ అనేటువంటి మంచి గుణగణాన్ని లోతు నుంచి మనం నేర్చుకుంటాం. తర్వాత మరి లోతు సొదొమ గొమొర్రా ప్రజలతో సహవాసం చేశాడు, దుష్టులతో సహవాసం చేశాడు. కాబట్టి మనము ఆ పని చేయకూడదు. మూడవది, తడవ చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞను మనం ఎప్పుడూ కూడా తడవ చేయకూడదు, వెంటనే పాటించాలి. పాపం అని తెలిసిన తర్వాత వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని వదిలించుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర సరి చేసుకున్నాలి. ఆ పాపంలోనే జీవించకూడదు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము పాటిస్తూ ఉన్నామా? మరి లోతు భార్య మరి డిసోబీడియంట్గా ఉన్నది, ఆవిడ ఉప్పుస్తంభం అయిపోయినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో దానిలో ఉన్నటువంటి వస్తువులు దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. దేవుడి దినమున తన చేతులు చాచి దినమెల్లా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, మై సన్, మై డాటర్, I want to save you. I have saved you. Even now I want to save you. I will send my angels to you. I want to take you out of the danger. మరి ఆ యొక్క నరకం నుండి, ఆ యొక్క మండుచున్న అగ్నిగుండం నుండి, శాపం నుండి నేను విడిపించాలని ఆశపడతా ఉన్నాను. లోతు కుటుంబాన్ని విడిపించాను, అలాగనే నేను కూడా విడిపిస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితము ఎలాగున్నది? అబ్రహాం అయితే మమ్రేలో ఉన్నాడు, హెబ్రోన్లో ఉన్నాడు, అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు, పట్టణం కాలిపోవడం చూస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేశాను, మరి నా బంధువు అయినటువంటి లోతు రక్షించబడ్డా, తన కుటుంబం రక్షించబడిందో తనకు తెలియదు. అయితే తన మొరను దేవుడు రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆర్ వి ఇన్ ద విల్ ఆఫ్ ది గాడ్? మనము దేవుని చిత్తంలో ఉంటున్నామా? దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నామా? మన సహవాసము దేవునితోనూ, దేవుని యొక్క బిడ్డలతోనూ, దేవుని యొక్క మందిరంతోనూ, దేవుని యొక్క సేవకులతోనూ ఉంటుందా? లేకుంటే మనము కూడా ఒక కాలు దేవుని మందిరంలో, ఒక కాలు లోకంలో, లేకుంటే మరి లోకంతో మనం సహవాసం చేస్తూ వారి అలవాట్లను వారి యొక్క పద్ధతులను మనం పాటిస్తూ వారిని కూడా సంతోషపెడుతూ మనం సంతోషపడుతూ ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బీ సపరేటెడ్. ఐ హావ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ ది వరల్డ్, యు ఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము అద్భుతమైనటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. మీరు అవిశ్వాసులతో
జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై యుందును. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. ఆయన మనకు తీర్పు తీర్చినై ఉన్నాడు. ప్రతి విషయాన్ని ఆయన తీర్పులోని తీసుకొస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ, మరి రహస్యమందు చేయబడినను, మరి బహిరంగంగా చేయబడిను. మనిషి చేసిన ప్రతి క్రియను బట్టి మనిషి తీర్పులోనికి తేబడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు శ్రమ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఆ తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు. అదే అదే ఆ రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. చెట్టుకొకరు పుట్టకొక్కరై, అనాథలై అరిచే రోజు. చెట్టుకొకరు పుట్టకొక్కరై, అనాథలై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా ప్రజల్ని ఎవరూ తప్పించలేకపోయారు. వారి పాపములు వారు నశించిపోయారు. కాబట్టి మనము ఆ యొక్క పాపం యొక్క తీవ్రతను ఎరిగి, పాపమునకు జీతం మరణం అని ఎరిగి, పాపము పరిపాకపోయే మరణమును కనును అని ఎరిగి, పాపమును మన జీవితంలో నుంచి తీసేసుకుంటూ, శుద్ధీకరించుకుంటూ, పాపము చేయకుండా దేవుని వాక్యంతో మన హృదయం నింపుకుంటూ మనం అంతం వరకు దేవునికి సాక్షులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. మై సన్, మై డాటర్, ఐ వాంట్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఐ వాంట్ యూ టు బి మైన్ అండ్ ఐ విల్ బి యోర్స్. మరి దేవుడు మరి దినమెల్లా చేతులు చాచి మన హృదయం అనే తలుపు ద్వారం యొద్ద నుంచి తడుతూ ఉన్నాడు. హృదయమనడి తలుపు నోత యేసునాదుండు. హృదయమనడి తలుపు నోత యేసునాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను.
ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నతడు పరుడుగాడు రాక్షకుండు, అతడు పరుడుగాడు రాక్షకుండు సకల విధములను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు హృదయం అనే ద్వారం యొద్దండి, తలుపు యొద్దండి తట్టుచూ ఉన్నాడు. దేవుడు తన దూతలను పంపించి మనల్ని రక్షించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం తడవ చేయకూడదు. తడవ చేస్తే, వెనుదిరిగి చూస్తే మరి సొదొమ గొమొర్రాల వల్లే భస్మైపోతాం. మనం ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. మరి ఆ విశ్వాసంలో కత్తి దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. ఆ విధముగా ప్రభు మనకు మరి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనునిత్యము సిద్ధంగా ఉన్నాడు. చేతులు చాచి ఆయన దుఃఖంతో కన్నీటితో మనల్ని మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. మై సన్, మై డాటర్, ఓపెన్ ద డోర్, ఐ విల్ కమ్ అండ్ dwell with you. I will send my angels to keep you safe, to protect you, to deliver you అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు వల్ల అలక్ష్యం చేయకుండా, లోతు భార్య వల్ల తిరిగి చూడకుండా, మరి శ్వాసము కత్తి దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిద్దాం. పూర్ణ మనసుతో ఆహ్వానిద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి లోక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మవు సంబంధమైనవి, రహస్యమైనవి మన హృదయం లోతుల్లో ఎక్కడైనా ఉన్నాయల్లా వాటిని అన్నిటినీ తొలగించుకుందాం. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి వాటిని పెడదాం. వాటిని మరి తీసేసుకొని ప్రభు వాక్యంతో మన హృదయాన్ని నింపుకుందాం. ప్రభు రక్తంతో మన హృదయాన్ని కడుక్కుందాం. తద్వారా ఆయన రాజ్యంలో మనం ఎత్తబడేటువంటి వారంగా ఉంటాం. ఆయన ధవళ సింహాసనం మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం యోగ్యులుగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మరి లోతు కుటుంబంలో ఉన్నట్టు వారి జీవితాల్లో ఉన్నటువంటి విషయాలు మన జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేసుకోవాలి, తొలగించుకున్నాను. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయం చేసి ఆయన రాజ్యం వచ్చే వరకు మనల్ని యోగ్యులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉంటకు ప్రభు సహాయం చేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి విన్నటువంటి వాక్యము బట్టి మరి మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం దేవుని దృష్టికి యోగ్యులుగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించును కాక.